everyone, welcome to my channel and good morning. Today is Sunday and for the first time I'm going to vlog, so I'm so excited. Let's see how this vlog is gonna come out. So yeah, and I'll be showing you what I do on a Sunday, because Sundays my routine will be like completely different than the other days, because Sundays my house help she won't be coming, so I'll have to do everything on my own. So అంట్లు కడగాలి, ఇల్లు ఉడవాలి, తుడవాలి, అండ్ ఒకరోజు తొడవకపోయినా సరే ఇల్లంతా ఫుల్ గందరగోళం అయిపోయింది. నా దగ్గర ఒక 2 ర్యాబిట్స్ ఉన్నాయి, ఒక క్యాట్ ఉంది. సో యూ కెన్ ఇమాజిన్ ఎట్లా ఉంటుంది ఇల్లు అనేది. సో ఒక్కరోజు క్లీన్ చేయకపోయినా కూడా చాలా ఉండలేమన్నమాట. సో క్లీన్ చేయాలి, తప్పదు. అండ్ ఫినిష్ చేసేసి అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి అండ్ ఐ విల్ షో యూ ఫ్యూ రెసిపీస్ విచ్ ఐఎమ్ ప్లానింగ్ టు మేక్ టుడే. సో యా, వితౌట్ ఎనీ ఫర్దర్ ado, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ప్రజెంట్ ఇది నా కిచెన్ సిచ్యువేషన్. సో క్లీన్గానే ఉంది, బట్ ఐ హ్యావ్ వెజల్స్ టు క్లీన్. నిన్న నైట్ అవి పడినవన్నీ అట్లే పెట్టేశాను. సో నేను క్లీన్ చేయలేదు, జస్ట్ ఇది కౌంటర్ టాప్ ఒకటి క్లీన్ చేసేసి వదిలేసాను. సో యా, ఫస్ట్ వెజల్స్ క్లీన్ చేసేసి తర్వాత ఇల్లు వచ్చి తుడిచేద్దాం. ఫైనలీ పని అయితే అయిపోయింది. సో ఇప్పుడు యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అని చెప్పి వచ్చాను. చూస్తే ఏదైతే కావాలో అది లేదు. ఇట్స్ ఓకే. మనం కింద యాక్చువల్లీ మా సొసైటీలోనే బీబీ ఇన్స్టెంట్ ఉంది. సో అక్కడికి వెళ్ళేసి ఫటాఫట్ ఏమేమి కావాలో అది తీసుకొని వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం అండ్ దెన్ తిందాం. Door is open. Please pick up your item. Please close the door. Please close the door. Please close the door. ముట్టు ఇప్పుడే లేచాడు. సండేస్ బ్రేక్ఫాస్ట్ ఇట్లే ఉంటుంది యూజువలీ. చాలా సింపుల్గా ఉంటుంది, బికాస్ అమ్మాయి కూడా రాదు. సో చాలా సింపుల్గా ఉంటుంది. సో దట్ నాకు అంట్లు కూడా ఎక్కువ పడవు. శాండ్విచ్ చేస్తున్నాను. నిన్న నైట్ యాక్చువల్లీ నేను కాలీఫ్లవర్ చేస్తున్నా. సో అది మిగిలింది. సో దాన్ని స్టఫ్ చేసి శాండ్విచ్ చేసుకుంటున్నాను. సో అది. అండ్ బిగ్ బాస్కెట్లో ఇప్పుడు కొంచెం ఏదో కొత్తగా వచ్చింది కదా, ఇది టోకెన్ ఇష్యూ చేస్తారు. దాని తర్వాత మనకు ఒక డేట్ ఫిక్స్ చేస్తారు. ఆ డేట్లో మనం ఆర్డర్ చేసుకోవాలి.
సో అదేదో టోకెన్ అయితే ఇష్యూ చేశారు, బట్ నాకు అది మెయిల్ అయితే రాలేదు. డేట్ ఇది ఎట్లా అంటే టోకెన్ ఇష్యూ చేస్తారు అండ్ దెన్ వాళ్ళు ఒక డేట్ ఇస్తారు. సో ఆ డేట్లో మనం ఆర్డర్ చేసుకోవాలి. బికాజ్ చాలా హై డిమాండ్ అయిపోయింది కదా ఇప్పుడు బిగ్ బాస్కెట్కి, వాళ్ళు కూడా డెలివర్ చేయలేకపోతున్నట్టున్నారు. సో ఏదైతే అది నేను 15 days నుంచి ట్రై చేస్తున్నాను, నాకైతే ఇప్పుడు దాకా ఒక స్లాట్ కూడా దొరకలేదు. ఇట్లా అయిపోయింది కదా ఇప్పుడు బెంగళూరులో చాలా 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 ఎక్కువగా ఉన్నాయి కేసెస్. కొంచెం తలుచుకున్నట్టు కొంచెం భయంగా ఉంటుంది. బట్ స్టిల్ భయపడితే ఏమి జరగదు, బట్ సేఫ్గా ఉండాలి అండ్ ఇంట్లో ఉండండి అంతే. అంతకుమించి మనం కూడా చేసేది ఏం లేదు. సో జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి, స్టే హోమ్ అంతే. అండ్ యా లెట్స్ సీ, ఫస్ట్ అయితే మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం, తినేద్దాం. ఇట్స్ ఆల్రెడీ 9 o'clock. ఇప్పుడు మా బుడ్డోడికి ఇది దోశ వేస్తున్నాను. సో నా టీ రెడీ అయిపోతుంది, వీడికి దోశ వేసి పక్కన పెట్టేస్తే వాడు ఒక పని అయిపోతుంది. వాడు బ్రష్ చేసుకొని వచ్చి తినేసరికి వాడి దోశ రెడీ అయిపోతుంది. తనైతే ఇంకా లేదు, నిద్రపోతూనే ఉన్నాడు. నేను కొంచెం పని ఎటు అయిపోయింది కాబట్టి ప్రస్తుతానికి ఏం పని లేదు. సో అంతా అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని అండ్ దెన్ మధ్యాహ్నం లంచ్కి ఏదో ఒకటి చూడాలి. సో ఈరోజు యాక్చువల్లీ మీకు గుర్తుందా, నేను లాస్ట్ టైం అమెజాన్ హాల్లో ఒకటి వాల్ డెకోర్ చూపించాను, కంప్లీట్ సెట్ ఒకటి తీసుకొని ఉన్నాను కదా. సో అది ఇప్పటి వరకు ఫిక్స్ చేయలేదన్నమాట. సో ఫైనలీ ఈరోజు అది ఫిక్స్ అవ్వబోతుంది. అండ్ అది వన్స్ అది వాల్ అయిపోగానే ఆ వాల్ కూడా చూపిస్తాను మీకు. యాక్చువల్లీ అర్బన్ క్లాప్లో కార్పెంటర్ని పిలిపించాము ఈరోజు. సో తన రూమ్లో కూడా ఒక స్టడీ టేబుల్ని ఫిక్స్ చేయించాలని అనుకుంటూ ఉన్నాము. సో అది ఈరోజు ఫైనల్ ఈరోజు అయిపోయింది. తన రూమ్లో జరుగుతుంది ఇప్పుడు వర్క్. అది అయిపోగానే ఇక్కడ హాల్లో ఉండే వాల్కి అవన్నీ నెయిల్స్ పెట్టేసి అదంతా చేసేస్తారు. అండ్ బెడ్రూమ్లో కూడా కొంచెం నెయిల్స్ వర్క్ ఉంది. సో అది కూడా చేయించేస్తాము. సో అది వన్స్ అది అయిపోయిన తర్వాత అది కూడా చూపిస్తాను మీకు. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ వాల్. యాక్చువల్లీ ఎన్ని రోజులు అయిపోయింది, నేను కొని అది మోర్ దెన్ 2 months అయిపోయింది. ఇప్పుడు ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది అది ఫిక్స్ చేయించడానికి.
సో గుడ్. అది అయిపోయిన వెంటనే నేను మీకు చూపిస్తాను. ఓకే, ఐ సీ యు ఇన్ ఎ వైల్. హలో అగైన్. సో చెప్పాను కదా కార్పెంటర్ వస్తున్నాడు అనేసి. సో తను వచ్చాడు. తను వచ్చిన తర్వాత ఇంకా మొత్తం ఫస్ట్ తన రూమ్లో ఆ స్టడీది టేబుల్ మొత్తం అన్నీ పెట్టించేసేసాము. తర్వాత ఇంకా చెప్పాను కదా అది అమెజాన్ నుంచి తెప్పించిన హోమ్ డెకోర్ది ఫిట్ చేంజ్ చేసేస్తాను ఈరోజు అని. సో దానికి నెయిల్స్ కొట్టాల్సింది ఉండింది. సో అది కూడా అయిపోయింది. సో మొత్తం అన్నీ చేసేసి వెళ్ళేసరికి 2:30 అట్లా అయింది. సో తను ఉన్నప్పుడే కొంచెం రైస్ అది కడిగి పెట్టేసి ఉండినా. సో రైస్ ఇంకా పప్పు చేశాను. ఇంకా అంతకు మించి ఏం చేయలేదు. సో ఆమ్లెట్ వేసుకొని ఇంకా తినేశారు వాళ్ళిద్దరూ. 3:30కి పప్పుని తిన్నారు ఈరోజు. సో అది తినేశారు, అయిపోయింది. నాకు ఇంకా తినాలని కూడా అనిపించలేదు. ఎంత పని ఉండింది, ఇల్లంతా క్లీన్ చేసేదాకా నాకు మనశ్శాంతి ఉండలేదు. సో మళ్ళీ డబుల్ పని అయింది నాకు. పొద్దున్నంతా చేశాను. మళ్ళీ వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా డ్రిల్లింగ్ అంటే ఇంకా తెలిసిందే కదా, ఫుల్ పడిపోతుంది మట్టి అది అంతా కూడా. సో ఇంకా అదంతా క్లీన్ చేసి మళ్ళీ ఊడ్చి తుడిచి చూసారు కదా బెడ్రూమ్ మన హాల్ ఏ రేంజ్లో ఉండిందంటే మొత్తం ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా స్నానం చేసి తిన్నాంలే అనేసి ఇప్పటికి అయింది పని అంతా కూడా. పని అయింది, ఇంకా వచ్చాను. ఇప్పుడు ఇంకా లంచ్ టైం ఎటు దాటిపోయింది. సో లంచ్ చేయాలని కూడా ఏమనిపించట్లేదు. జస్ట్ ఒక మ్యాంగో జ్యూస్ ఏదైనా చేసుకొని తాగేస్తాను ఇప్పుడు అంతే అనుకుంటున్నా. జస్ట్ కిందకి వెళ్ళి ఏమన్నా కొంచెం సేపు ఉండేసి వద్దాము అని. చాలా బాగుంది క్లైమేట్ ప్రస్తుతానికి. సో కొంచెం సేపు కిందకి వెళ్ళేసి వద్దాము అని అనిపిస్తుంది. సో చూస్తా వెళ్తాను. అండ్ అది ఎంత పని అయిందంటే ఈరోజు ఫస్ట్ డే వ్లాగ్ చేశాను. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం కదా వ్లాగ్ చేయడం కూడా. అండ్ అందులో ఇంత పని అయిపోయింది, నా పని అయిపోయింది. సో బట్ ఎనీవేస్ మొత్తానికి అయితే పని అయిపోయింది. ఇల్లంతా క్లీన్ అయిపోయింది, నావన్నీ ఫిక్స్ అయిపోయాయి. ఐఎమ్ హ్యాపీ.
నేను చేస్తున్నాను డిన్నర్. సో చెప్పండి కదా దేనికి జస్ట్ రైస్ చేసేస్తున్నాను. సో కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆనియన్, గ్రీన్ చిల్లీ, క్యాప్సికమ్ అండ్ క్యారెట్ అండ్ ఎగ్స్ వేసేసి that's it for today, and I enjoyed vlogging. I hope you all like this video. If you do, please give a big thumbs up and subscribe to my channel, and leave a comment down below if you have anything to say. So yeah, I'll see you in my next video. Till then, take care. Bye bye. Wow.